వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగు సినిమాలు చాలానే వస్తుంటాయి. సుమారుగా వారానికి ఒక 10 నుంచి 15 సినిమాలు ఇప్పుడు కూడా ఇంకా రిలీజ్ అవుతున్నాయి. కానీ తెలుగు సినిమాకి చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు, ఎక్కడెక్కడ నుంచో హీరోస్ వస్తారు, డైరెక్టర్స్ వస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళినా సరే మన తెలుగు పదాన్ని మర్చిపోకుండా మన తెలుగుడు అనే ఒక టైటిల్తో మన ముందుకైతే వచ్చేస్తున్నారు హరినాథ్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏం సార్, నేను ఫస్ట్ టైటిల్ చూస్తే నాకు చాలా కొత్తగా అనిపించింది సార్. కొత్తగా అంటే ఈ రోజుల్లో అసలు తెలుగు అన్నది ఎక్కడ కూడా యాడ్ చేయట్లేదు చాలా మంది. అదర్ ఏదైతే మనకి తమిళ్ కానీ మలయాళం కానీ ఇస్తున్నారు అనుకోవచ్చు మూవీస్ ని, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వట్లేదు. కానీ మీరు తెలుగుడు అని పెట్టడానికి కారణం ఏంటి సార్ టైటిల్? అంటే నాకు ఇష్టమైందండి. తెలుగు వాడిని, తెలుగులో సినిమా చేస్తున్నాం, తెలుగులో మాట్లాడుతున్నాం. మా ఒక హీరోని, ఒక మంచివాడు, స్ట్రెంగ్త్ ఉన్నవాడు నా తెలుగోడు. మా తెలుగోడు, మీరు మా తెలుగోడు. ఓకే సార్, మీరు యుఎస్ లో సెటిల్ అయినా సరే మన తెలుగు సినిమాని పట్టించుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చండి? తెలుగు అంటే మాతృభాష అండి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలేడనా మరొకరా నీ తల్లి భారతిని అన్నారు. అలాగే మరొకరా నీ తెలుగు సంప్రదాయాన్ని అని నేను చెప్తాను. సార్ ఇప్పుడు యాక్టింగ్ అయితే ఓకే అనుకోవచ్చు, మీరు ప్రొడ్యూసర్ చేస్తున్నారు, డైరెక్టర్ చేస్తున్నారు, ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చేస్తారంట, ఇంకా స్క్రిప్ట్ రాస్తారంట, సాంగ్స్ రాస్తారంట. అసలు ఎన్ని ఉన్నాయి సార్ మీలో టాలెంట్స్? ఏదో అంటే ఒక్కొక్కటి అండి, అంచెలంచెలుగా ఒక్కో దాని తర్వాత ఇంట్రెస్ట్ వస్తుంది, దాంట్లో ప్రవేశం వస్తుంది, దాంతో తర్వాత ఎక్స్పెరిమెంట్ అవుతుంది, దాని తర్వాత దెన్ యుల్ ఫీల్ దట్ యు ఆర్ కంప్లీట్. సో అలా పాట కూడా పాడాను నేను ఇంతకుముందు సినిమాలో, దీంట్లో పాడలేదు. సార్ మా కోసం మీ యొక్క గొంతుతో ఒక్క పాట. మొత్తం ఫ్యాన్స్ కోసం మీరు 18 సినిమాలు చేశారంట. యా, అంటే ఎటువంటి పాట కావాలి? ఒక మంచిగా ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్ మీ పక్కన పెట్టుకున్నారు, ఒక మంచి లవ్ సాంగ్, ఒక మంచి రొమాంటిక్ సాంగ్. కొద్దిగా టైం అవ్వండి. ఇద్దరు గురించి పడాల్సి వస్తుంది కదా, ఇద్దరు కోసమా? అప్పుడు కొంచెం కష్టం, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఉండాలి. సరే, ఎలా చేశారు సార్ వీళ్ళిద్దరు? బ్రహ్మాండం చేశారండి, బ్రహ్మాండం చేశారు. ఇక్కడ చూడండి, దే ఆర్ బ్యూటిఫుల్, వండర్ఫుల్ అండ్ కోఆపరేటివ్ అండ్ యాక్టింగ్. చెప్పింది ఒక ఏకాగ్రతతో అండర్స్టాండ్ చేసుకుని స్టోరీకి అనుగుణంగా దాంట్లో లీనమైపోయి యాక్టే కాకుండా దాంట్లో లీవ్డ్ ఇట్. ఓకే సార్, మేడం ఎలా అనిపించింది సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్? Oh, work experience. It was wonderful. It was amazing. I've learned a lot so far and still learning. And yes, sir helped me out like from every single line, every single sentence, every single scene to whole picture. He has helped me out in everything. He narrated me everything. So yeah, it was a great experience and I'm still learning. కొంచెం తెలుగు పాత. ఓకే మేడం, మీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పోస్టర్ లో I'm very happy. వెరీ హ్యాపీ. Yes. ఓకే, ఎలా అనిపించింది వర్క్? सर के साथ కమ్ कैसा लगा, राइट? ఎస్. बहुत अच्छा एक्सपीरियंस रहा है बिकॉज ही इज़ अ वेरी कोऑपरेटिव, ही इज़ अ वेरी अंडरस्टैंडिंग हस्बैंड. सो बहुत अच्छा है. जो भी प्रोजेक्ट था हमारा, जो हमारी फिल्म में नाकर हुई, तो होल टीम और जो सर, सो सब ऐसे लगा नहीं कि हम लोग फिल्म कर रहे हैं. बस फनी. సార్ బ్యాక్ సైడ్ పోస్టర్ వైపు నాకు కళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్, ఎందుకో తెలియట్లేదు. నేను ఇక్కడే ఉంటే పోస్టర్ మీద వెళ్ళిపోయా. కాదు సార్, అక్కడ కూడా నేనే కదా. కాదు సార్, మాకు అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ తో ఉన్నారు, బ్యాక్ సైడ్ ఏకంగా 4 members మంచిగా మీరు ఉన్నారు కదా. అదే నేను కనపడండి, అమ్మాయిలే కనపడతారు మీకు. సార్ మాకు అమ్మాయిలు కాదు సార్, అంటుంటా అమ్మాయిల మధ్యలో మీరు చాలా లక్షణంగా. సార్ ఇక్కడ different look. డిఫరెంట్ లుక్. ఇక్కడ మొత్తం 5 పోస్టర్స్ ఉన్నాయి, 5 పోస్టర్ లో కూడా 5 రకాలుగా కనిపిస్తున్నారు మీరు. సార్ ఇప్పుడు మీరు ఈ కథ గట్ట ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు? అది ప్రీ ప్రొడక్షన్ అంటారండి. కథ రాసేదానికి
ప్రీ ప్రొడక్షన్ ఆన్లైన్ ఆర్డర్కి టేక్స్ ఆల్మోస్ట్ ఇయర్. ఇయర్ 1 year. యా. సో యూ విల్ హ్యావ్ అంటే ఒక జర్నీలో వెళ్ళిపోతాం, దాని తర్వాత మళ్ళీ ఇది బాగాలేదనేసి తీసేస్తాం. 1 version, 2nd version, 3rd version, 4th వర్షన్స్ వస్తూనే ఉంటాయి, అంత సాటిస్ఫాక్షన్ అయ్యేంతరు. ఇది జస్ట్ కుకింగ్ కుక్ చేస్తే బా మంచి పాకం వచ్చింది. ఓకే. అప్పుడు కానీ నెక్స్ట్ దానికి వెళ్ళాలన్నమాట. ప్రీ ప్రొడక్షన్లో దాని తర్వాత ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని సీనిక్ ఆర్డర్ వేస్తాం. సీనిక్ ఆర్డర్ తర్వాత డైలాగ్ వర్షన్ వస్తుంది. డైలాగ్ వర్షన్ తర్వాత స్క్రీన్ ప్లే వస్తుంది. స్క్రీన్ ప్లే తర్వాత షార్ట్ డివిజన్ వస్తుంది. దాని తర్వాత కెమెరామెన్ అని మిగతా అని చూసుకోవడం ఇట్లా. సో ఇది ఒక బిగ్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. సినిమా చేయాలంటే అది దట్ ఈస్ ఒక పెద్ద యాగం చేసినట్టు. సార్ నేను ఒకటి విన్నా, అడగొచ్చండి కొంచెం? మీ ఇష్టం అండి సార్ మీరు అడగచ్చు, నేను చెప్పాలనుకుంటే చెప్తాను, లేదు చెప్పాలంటే చెప్పను, అదే మొమ్మాటలేదు. అడగండి. సార్ మీరు ఇండియాలో కన్నా సరే ఫారెన్లో ఎక్కువ ఉంటారని తెలిసింది. ఇండియాలో ఇక్కడ ఉంటాను. ఈ సంవత్సరం ఈ సినిమా చేస్తుంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి 12 months కాలేదు, కానీ ఆల్మోస్ట్ 6 months ఇక్కడే ఉంది. 6 months ఇక్కడ ఉన్నారు. 6 months అక్కడ, 6 months ఇక్కడ. ఓకే అండి. సార్ ఇప్పుడు మీరు చాలా మందిని ఆర్టిస్టులను చూస్తూ ఉంటారు కదా సార్, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా ఇప్పట్లోనా? ఎప్పట్లోనే ఏనివన్ ఫేవరెట్ అంటే సీనియర్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ గారు. మీకు పోస్ట్ లో కూడా చూసుకుంటే ఆయన బొమ్మ ఉన్నది, కృష్ణ అవతారం. అక్కడ పైన ఉంది చూడండి. అవును సార్. కృష్ణుడు ఆయన శంఖాన్ని పూరిస్తున్నాడు. అంటే శంఖం పూరిస్తుంటే దాన్ని పాంచజన్యం అంటారు. దాన్ని పూరిస్తే అది విజయం అను. విజయం. దట్స్ ఎ విక్టరీ. అది విక్టరీ సైన్. సరే ఈ సినిమా నుంచి సాంగ్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మేము? సాంగ్స్ 4-5 సాంగ్స్ ఉన్నాయండి. 5 songs. మీరు ఏమైనా పాడారా? ఏం బాగాలేదు. రాసారండి? కొద్దిగా రాయాల్సి వచ్చింది. నాట్ ఎలా. ఓకే సార్, ఒక్క లైన్, ఒక్క డైలాగ్ చెప్తారా సార్ మాకు ఈ మూవీ నుంచి? ఈ మూవీలోనా? ముఖ Larry. ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, అవును సార్. ఈ హీరోయిన్ ఈ అమ్మాయి కూర్చోంటుంది. తర్వాత నేను కాలు ఇదే ఇట్లా అంటూ ఉంటాను. ఎందుకు లారీ ఏం కాలుకి ఏమైందంటే అంటే నేను చెప్తాను, కొద్దిగా లావెక్కినట్టున్నావు, కాళ్ళు నొప్పి పడుతున్నాయి అంట. సార్ మీరే రాస్తారా సార్ ఈ డైలాగ్? సార్ చాలా చాలా కొత్తగా రాస్తారు సార్. అంటే లారీ క్యారెక్టర్ ఏమంటే ఉన్నది చెప్పేస్తాడు. ఏమనుకున్నా వాడికి ఏం బాధలేదు, ఓపెన్ గా ఉంటాడు. ఓపెన్ కంప్లీట్. వస్తే రా, లేకపోతే పో, అది క్యారెక్టర్. సార్ ఇప్పుడు మీ పక్కన 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరితో బాగా కంఫర్ట్ గా ఉంది వర్క్ విషయంలో? ఇద్దరితోనే. ఇద్దరిలో ఎవరు బాగా డైలాగులు చెప్తారు? సార్ మీరు 2 కాళ్ళు చూపిస్తున్నారు. ఇద్దరు సరిగ్గా లేకపోతే అసలు తీసేస్తాం కదా. ఇద్దరు బాగా చేస్తారా? సార్ వీళ్ళిద్దరిలో మీరు ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఇద్దరిని ఒకసారి. సార్ మీరు అసలు విరకాడం పెట్టి, నువ్వు విరకాడంలో పడి ఫ్యాషన్ విరకాడం చేసి వీళ్ళిద్దరిని విరకాడం పెట్టి సార్ అంటే సార్ ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఏమనుకుంటారంటే, ఒక సూపర్ స్టార్ మా పక్కన ఒక 2 హీరోయిన్స్ ఉన్నదప్పుడు ఆటోమేటిక్ గా మేము కోరుకుంటాం కదా, ఆయన ఎవరిని అనుకుంటున్నారా, ఆయన ఇప్పుడు ఎవరికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నారు? సినిమా చూస్తే తెలుస్తుంది. ఇద్దరు ఆప్షన్. ఇద్దరు ఫస్ట్ ఆప్షన్. సార్ ఇందులో మీ రూల్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మేము పోస్ట్ లో చూసుకుంటే గన్న పట్టుకుని ఒక ఫైర్ కనిపిస్తున్నారు, అంటే ఆమెతోనేమో ఒక మాస్ లుక్ కనిపిస్తున్నారు, ఈమెతోనేమో ఒక రొమాంటిక్ లుక్ కనిపిస్తున్నారు. ఎలా ఉంటుంది? ఇక్కడ ఏమంటే మళ్ళీ క్యాప్టెన్ లుక్ ఉంది. అవును. ఇక్కడ దగ్గర అసలు ఎన్ని అవుతారు అది ఈ సినిమాలో? అదే నాకే తెలియదు, కానీ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమా సార్ మేమైతే December 12 కోసం చాలా అయితే వెయిట్ చేస్తున్నాం. ఆడియన్స్కి చాలా మంది ఇప్పటి వరకు ఈ సినిమా పోస్టర్లు చూసిన దాని నుంచి మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫస్ట్ పాయింట్ నాకు కూడా ఎప్పుడు చూడొచ్చా, ఎప్పుడు మీ డ్యాన్స్ చూడొచ్చా అన్నది. మీరు డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తారని విన్నాం, నిజమేనండి? అంటే ఫ్యాన్స్ చెప్తారు. మీరు ఏకంగా 18 సినిమాలు తీశారు. 18 సినిమాలు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే మొత్తం అన్నిటిలో కూడా ట్రైలర్స్ అవ్వచ్చు, మీద ఇంటర్వ్యూ కూర్చునేటప్పుడు అన్ని కూడా చూసాము, అన్ని కూడా బాగా చేశారు. సరే మీతో ఒక పెద్ద ప్రాజెక్టు అనుకుంటున్నాం మేము, మీరు చేస్తున్నారు విన్నాము, అది నిజమే అంటారా? ఇదే పెద్ద ప్రాజెక్ట్ అండి. దీని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటాయి. ఎన్ని సినిమాల వరకు తీయచ్చు అంటారు?
మీరు ఎన్ని సినిమాలు తీస్తారంటారు? ఇన్ఫినిట్ అండి. ఉమ్. ఒక ప్రపంచం. ప్రపంచం ఇన్ఫినిట్. ఉమ్. యా. సార్ ఈ సినిమాలో ప్రతి సినిమాలో కూడా ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఒక డైలాగ్ మళ్ళీ ఒక మాస్. అందులో ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను సార్, ఒక మాస్ కనిపించాలి వెనకలాగా, ఒక డ్రగ్ ఎడిక్టర్ కనిపించాలి, ఒక రొమాంటిక్ కనిపించాలి, ఏదైనా ఒక డైలాగ్. ఇప్పుడు ఎలా ఇదే కంటిన్యూ చేస్తున్నా, వాళ్ళు నొప్పి పడుతున్నాయి. నొప్పి పడుతున్నానంటే ఇట్లా ఆ అమ్మాయి అడుగుతుంది, లారీ నేను కొంచెం లావెక్కిపోయి అందం తగ్గింది అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు చెప్పండి సార్. అది అవి అమ్మాయిలు పూలు అంటారు, అంటే వాళ్ళు ఎస్ 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 Yes. ఎస్ గర్ల్స్ ఆర్ లైక్ ఫ్లవర్స్. అమ్మాయిలు పూలు అంటే వాళ్ళు ఎస్ 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 సే ఎస్. Yes. సార్ మీరు కరెక్ట్ కదా? కరెక్ట్. మరి వాడిపోయిన పూలని తల్లో పెట్టుకుంటారా? తీసే నో 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 Okay. తీసే నో. No. వాడిపోయిన పూలు తల్లో పెట్టుకుంటారా? నో నో అంట. మరి నేను కూడా అంతే. ఓకే సార్, మీరు డైలాగులు అయితే చాలా బాగా రాస్తున్నారు కొత్తగా. సార్ మీరు December 12కి మా మధ్యలోకి వస్తున్నారు. థియేటర్లు ఎన్నట్లో రిలీజ్ అవుతుంది మీ మూవీ? అది మా ప్రొడక్షన్ టీంలో రిలీజ్ టీం, నాకు తెలియదు. సార్ మీరు అది కూడా పట్టించుకోరా సార్? మీరు ఇంక తీసి మాకు ఇవ్వడమేనా? అంతే. ఓకే సార్, ఇష్యూ ఆల్ ది బెస్ట్ సార్. మీరు మీ మూవీని మంచి సక్సెస్ అవ్వాలని కోరుచున్నాము. మీ సాంగ్స్ ఎంత తొందరగా బయటకు వస్తే మేము అంత ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ మేడమ్స్ ఇద్దరిని కూడా మీరే అనౌన్స్ చేస్తున్నారంటే తెలుగులో, అది నిజమని. దాంట్లో సాంగ్ వచ్చేసి లారీ నా పేరు. అమ్మాయిలందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ లారీ ఐ వాంట్ మ్యారీ అంటారు. Oh my God. అది డైలాగ్. సార్ 1 minute సార్. ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక్కసారి సేమ్ అదే డైలాగ్ చెప్పమంటారు? ఇద్దరిని సేమ్ ఆ డైలాగ్ ఒకసారి చెప్పమంటారు మీకు? లారీ. This is my dialogue. Okay. You can say dialogue. Song dialogue है ना? Sam. Yes, just. Both at the same time. Larry. Action. Is it there, Larry? Yes. No. Larry. But look at me. Look at me. Girls. That's the dialogue. Okay. 1, 2, 3, action. Larry, I want to marry. Oh my God. What nice expression సార్ అందరూ. సార్ మీరు సింగిల్ డేక్ ఆర్టిస్ట్ అని విన్నాము. అండ్ ఇప్పుడే మాకు తెలుస్తుంది, వాళ్ళు సడన్ గా చెప్పడంతో, మీరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంతో. సరే మీరైతే ఒక మంచి మూవీని అయితే మా ముందుకైతే తీసుకొస్తున్నారు. తెలుగోడు అన్న ఒక టైటిల్ తో మన తెలుగు వాళ్ళందరూ కూడా నచ్చుతుంది. మీరు తప్పనిసరిగా December 12వ తారీఖున అయితే మర్చిపోకుండా ఈ సినిమాకి అయితే థియేటర్లోకి అయితే రండి. నాకు తెలిసి ఇందులో ఒక మసాలా, ఒక మాస్ మసాలా, ఒక రొమాంటిక్ కూడా ఇందులో దొరుకుతుందని నేనైతే అనుకుంటున్నాము. మరి మీకు ఈ ఇంటర్వ్యూ అంతా కూడా నచ్చితే మాత్రం కింద కామెంట్ బాక్స్ లో మీ కామెంట్ ఏంటి అన్నది కూడా కింద అయితే తెలపండి. December 12కి ఇంకా కేవలం 1 month మాత్రమే ఉంది. మరి ఈ 1 month లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం చేసుకోండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank థ్యాంక్స్. you. Thank you.